Hi friends, welcome to my channel. Our channel, please like, share, subscribe my channel. అది వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏంటి అనుకుంటున్నారా? ఏంటి చెక్కలు చూపించేస్తుంది అనుకుంటున్నారా? ఇది చెక్కలేం కాదు ఫ్రెండ్స్, మా డబుల్ కట్ మంచం. అయితే దుమ్ము పట్టేసేసి ఉంది పాతింట్లో. అయితే దాన్ని రీమోడల్ చేసేద్దాం అనుకున్నాం. ఎవరికన్నా చెప్దామంటే బోల్డ్ కట్ చెప్పొద్దు. అయితే 150 రూపీస్తోనే మొత్తం క్లియర్ అయిపోయింది. కొత్త రెడీమేడ్ మంచంలా తయారైపోయింది. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్గా దుమ్మంతా లేకుండా మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. నేను ఒకదాన్ని అనుకున్నారా? మన ఒక్క వల్ల ఇద్దా? అసలు నేను చేస్తే ఊరుకుంటుందా మా జియ్య మొదలేసేసింది. నేను తుడిచేస్తాను. ఇలాంటి పనులంటే చాలా ఇంట్రెస్ట్ తనకి. చూసారా, మొత్తం పైనంతా దుమ్ము ఇసుకలాగా పట్టేసేసి బూజు కూడా పట్టేసింది. దాన్ని మొత్తం శుభ్రంగా తుడిచేసేసాం. మొత్తం ఇలా విధంగా తుడిచేసేసాము. నేనైతే పెయింట్ వేసేసాను. ఒక పక్కన ఒక సైడ్ ఉంటుంది కదా చెక్కకి, పట్టికి అదే పట్టి అంటారు మంచం పక్కన కదా. ఇది పైన మన హెడ్ పెట్టుకుంటాం కదా, మెయిన్ పార్ట్. ఇది చాలా బరువు ఉంది. అయితే దీన్ని మొత్తం నీట్గా తీసేసాం. ఇదేమో వెనకాల ఉండే పార్ట్. వెనక ఉండే పార్ట్ కూడా నీట్గా చేద్దాం అనుకున్నాం. ఫ్లవర్ అనేది శుభ్రంగా నీట్గా చేసేసిన తర్వాత దీనికి ఇలా పెయింట్ వేసేసరికి ఎంత న్యూగా ఉందంటే మంచం. మా హస్బెండ్ అయితే భలే మెచ్చేసుకున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి. ఈ ఐడియా ఇచ్చింది ఎవరో కదా, మా నాన్నగారు ఇచ్చారు. చక్క పాలిష్ది అడిగితే ఇస్తారు. 150 రూపీస్ పెడితే వచ్చేస్తుంది. హాఫ్ లీటర్ తెచ్చుకుంటే సరిపోద్దాను, కానీ మాకు పావు లీటర్ కరెక్ట్ సరిపోయింది. మంచం మొత్తానికి నీట్గా చేసేసాము. పావు లీటర్ కూడా లేదు, 200 ml అలా ఉంది. అయితే మనకి 150 రూపీస్ అలా పడింది. చాలా బాగుంది. మంచం అయితే కొత్తగా పోయింది. ఇది హెడ్ వైపుది. దీనికి కొంచెం ఎక్కువ టైం పట్టింది ఫ్రెండ్స్. మీలో ఎవరన్నా చేసుకోవాలి అనుకుంటే మంచాన్ని మంచిగా నీట్గా తీసేసేసి దాన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ డిజైన్ అయితే మా దక్షి పుట్టినప్పుడు మా అమ్మ వాళ్ళు చేయించారు మంచం నాకు. ఇది చాలా సెంటిమెంట్ నాకు, అందుకనే ఇక్కడ ఉంచలేదు. చూసారా ఎంత బాగుందో. అసలు ఎన్ని సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అయినా సరే మంచం అయితే కొంచెం కూడా పాలవల. దీన్ని మామూలుగా చేస్తారు కదా మంచం, వాళ్ళకి ఇచ్చి చేయించారు. మా ఊళ్ళో బాగా చేస్తారు వాళ్ళు. అయితే చూసారా, పాలిష్ ఎంత చిన్న డబ్బానే సరిపోయింది. ఎందుకంటే స్ప్రెడ్ అయిపోతుంది చూడడానికి. ఎల్లోయిష్లో ఉంది. వేసేసరికి పాలిష్ కదా. దీనికి అన్నీ మనం కొత్త ఇల్లు చేపిస్తాం కదా, అప్పుడు చెక్కలకి ఇదే వేస్తారంట. చాలా బాగుంటుందంట. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, మరి ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నా ఛానల్ అన్ని సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే సపోర్ట్ చేస్తే నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కొత్తగా పెట్టాను కదా, కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ఇంతే కాదు, ముందు వీడియోస్ కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నవి పాతవి, వాటిని కూడా చూసి లైక్ చేసి కామెంట్ చేసేయండి. మరి నా వీడియో నచ్చినట్టయితే అంతే ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుంది ఫ్లవర్ అనేది. దీన్ని భలే చెక్కి అంటించారో ఏం చేశారో చూడలేదు. దక్షి పుట్టినప్పుడు కదా, పెద్దమ్మాయి పుట్టినప్పుడు. నేనైతే ర్యాక్స్ కూడా పెడితే ఇష్టం నాకు. కింద పాతకాలంలో ఉండే కదా ర్యాక్స్, అలా పెట్టిద్దామని చెప్తే వద్దులే, ఇప్పుడు చిన్న ఇల్లు కదా, అంత కుదరదు, అన్నీ అంత బర్డెన్ అయిపోద్ది చెప్పేసి ఆయన అంత నీట్గా ఉండదు అన్నారు. కానీ ఇప్పుడు మంచాలన్నీ అవే. ఆల్రెడీ చాలా మంచాలు రెడీమేడ్గానే వచ్చేస్తున్నాయి. అలా కబోర్డ్స్ ఉండి బాగుంటుంది కదా, అలా కింద కబోర్డ్ ఉండి పైన ఉండి మనకు కావాల్సినవి అలా తీసుకోవడం అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. బట్ అప్పుడైతే మనం ఉన్న బడ్జెట్ ప్రకారం అయితే అస్సలు కుదరలేదు. ఇది చేపించడం చాలా గొప్ప. చూసారు ఎంత బాగుందో. ఇది 6x6 అనుకుంటా మంచం. ఇదే మా జియ్య చూస్తుంది. నేను వేస్తానమ్మ ప్లీజ్ ఇవ్వు అంటుంది. అరే వేస్ట్ అయిపోద్ది, నీకు రాదు అని చెప్పే. చూసారా, ఇవ్వట్లేదు డాడీ అని వాళ్ళ డాడీ కంప్లైంట్ చేస్తుంది. అయితే ఫ్లవర్స్ అయితే నేను కొంచెం లోపలికి వెళ్ళాలి కాబట్టి నేను వేస్తాలేమ్మ, మెయిన్ పార్ట్ కొంచెం ప్లెయిన్గా ఉన్నది నువ్వు వేద్దు కానిలే అన్నాను. అయితే ఒక పక్క నుంచి నీట్గా చేసేస్తాను అని చెప్పింది. ఎన్ని గంటలు పట్టిందంటే ఇది 3 గంటలు నాకు అలా పట్టినట్టు ఉంది. 3 గంటలు చూడడానికి ఎంత సింపుల్గా అనిపిస్తుంది, కానీ అవంతా దుమ్మంతా తుడిచి బూజు అన్ని ఫ్లవర్స్ మధ్యలో దుమ్ము అనేది బాగా డస్ట్ అనేది చాలా ఉంది. ఆ డస్ట్ అంతా శుభ్రంగా తుడిచేసి అది ఆరిపోయిన తర్వాత దాన్ని నీట్గా తుడిచిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని పైన పాలిష్ వేసాక అప్పుడు ఇంకా చాలా చాలా సూపర్ వచ్చేసింది. చూసారా, ఇలా చిన్నవి మన చేతులతో మనం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ విషయం. నేనైతే చాలా వరకు ఇంట్లో మ్యాక్సిమం పనులు నేను చేసుకోవడానికి ఇష్టపడతాను. మన చేతితో మనం చేసామంటే సాటిస్ఫాక్షన్. ఇల్లు సర్దడమైనా సరే, ఏదైనా సరే. మా పిల్లలైతే చాలా హెల్ప్గా ఉంటారు. హెల్ప్గా ఉంటారు ఇద్దరు. చూసారా ఎంత బాగుందో. నెమలి బొమ్మ ఇది.
అలా పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చేశారు మంచానికి. చాలా తక్కువ బడ్జెట్‌లో అంటే అప్పుడులో కొంచెం ఎక్కువ. ఇప్పుడైతే చాలా తక్కువ. 12,000 అలాగా అయినట్లుంది. అయితే ఇప్పుడు బెడ్‌లయితే సింపుల్‌గా రెడీమేడ్‌గా వచ్చేస్తున్నాయి కానీ దీనంత స్ట్రాంగ్‌గా అయితే ఉండదు. ఇన్ని సంవత్సరాలైనా కొంచెం కూడా చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు మంచానికి. అంత స్ట్రాంగ్‌గా చేశారు మా వోళ్ళు. మా ఊర్లో బాగా స్పెషల్. మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అంకులు. ఇంత పాత మంచాన్ని కొత్తగా సూపర్‌గా తయారు చేసేసాం. చాలా హ్యాపీగా ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ ఆల్రెడీ పక్కన ముందు పట్టీలో ఆ పక్క, ఈ పక్క వెనక పార్ట్ ఏసేసాం కదా! దీనికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. అంటే వెనక, ముందు కూడా ఎయ్యాలి. అప్పుడే నీట్‌గా కనిపిస్తుంది మంచం అనేది. మనకు చూడంగానే కనిపించేది హెడ్డే కదా! అందువల్ల. చూసారా ఎలా ఉందో? ప్లెయిన్ జియా అల్లరి చేస్తుంది. నేను ఏస్తాను ఇవ్వు ఇవ్వు అని. ఇంకో బ్రష్ ఇవ్వు అని. మూతలు తీస్తుంది. అది కొంచెం కలిపితే కొంచెం స్ప్రెడ్ అయ్యి అంటే గాలి బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది త్వరగా నేను అలా బౌల్లోకి మార్చుకోగానే అది గడ్డలాగా అయిపోతుంది. అందుకే ఫాస్ట్‌గా వేద్దామని చెప్పేసాను. చెప్పాగా 3 అవర్స్ వీడియోని 8 మినిట్స్‌లో పెట్టాను అంటే చూడండి ఎంత ఫాస్ట్‌గా ఫార్వర్డ్ చేశాను. మరి నా వీడియో మీకు నచ్చిందా లేదా? ఈ ఐడియా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ విధంగా చేస్తే. ఇంకా చాలా మంచి వీడియోస్ పెడదాము అనుకుంటున్నాను కంటెంట్. మరి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మా గార్డెన్ వీడియోస్ కూడా పెట్టాను. మళ్ళీ తీయాలి, చాలా రోజులైంది వెళ్ళి. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీ పెడతాను. మొక్కలనేవి చాలా రకాల మొక్కలనేవి నాటాము. అవి కొంచెం పెరుగుతున్నవి. అంతేకాకుండా వాటర్ యాపిల్స్ అవన్నీ పెట్టాను కదా! అవి అనేవి కంపల్సరీ చూపిస్తాను. మరి మీరు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కంపల్సరీగా. ఎందుకంటే మీరు కూడా ట్రై చేయండి. పాత మంచాలు చాలామందికి ఇలా అయిపోతూ ఉంటాయి కదా! అదే కదా పట్ల మంచానికి కూడా వేసుకుంటే పాలిష్ ఇలాగా చాలా బాగుంటుంది. కొత్తగా కదా, కొత్త సంవత్సరం ఉగాది స్పెషల్‌గా ఇది నేను ఉగాది ముందు చేశాను. వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎడిట్ చేసి. మరి మీకు నచ్చింది కదా! అలాగే ఇలా చేసేసుకోండి. పెయింట్ అనేది చాలా టైం పట్టేసింది బ్రష్‌తో. నేనైతే చాలా ఫాస్ట్‌గా వేసేసాను. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందంటే చాలా నీట్‌గా వచ్చింది. జియా చాలా హెల్ప్ చేసింది చెప్పాలంటే. దక్షిణేమో వీడియో తీసేసింది. చూసారా ఎంత బాగుందో? మన మిడిల్ క్లాస్ అంటే ఇంతేగా ఫ్రెండ్స్. చిన్న మన పనులు మనం చేసుకున్నామంటే అమౌంట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, చాలా బాగుంటుంది. సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మన పని మనం చేసుకున్నాన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నేనైతే ఓల్డ్ మంచాన్ని 12 సంవత్సరాల మంచాన్ని ఈరోజే కొన్న కొత్త మంచంలా తయారు చేసేసుకున్నాను. మా పిల్లల గదిలో వేసేసాను. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఎలా సర్దాను ఏంటి అని చెప్పేసి హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి హోమ్ టూర్ చేయాలా వద్దో మీరు కామెంట్ చేసి చెప్పాలి నాకు. కావాలి అనుకుంటే ఒక్క కామెంట్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చూసారా బాగుందా మరి బాగాలేదు ఇంతకీ చెప్పట్లేదు మీరు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలా చేసి యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ మరి ఇంతటితో నా మంచం అనేది రెడీమేడ్గా అయిపోయింది. చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నందిని సత్యం వ్లాగ్స్. మా జియ మంచి యాక్టివ్గా ఉంది చూసారా మంచం అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.